వర్తమానం ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. ఈ రోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. గాజాలో ప్రజలపై ఇజ్రాయెల్ దాడుల బీభత్సం, యుఎన్ హెచ్చరిక. ఇజ్రాయెల్ దాడులు సహాయం ఆపివేయడంతో గాజాలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 12,500 మంది రోగులకు బయట వైద్యం అవసరం ఉంది. వేలాది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. జపాన్లో హాట్సుషిమాలో 3D ప్రింటింగ్ సాంకేతికతతో కేవలం 6 గంటల్లో రైల్వే స్టేషన్ నిర్మించారు. సెరెండిక్స్ సంస్థ రూపొందించిన ఈ స్టేషన్ ప్రపంచంలో 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది. అమెరికా చైనా మధ్య ట్రేడ్ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ట్రంప్ చర్యలకు చైనా గట్టిగా ప్రతిస్పందిస్తుంది. అమెరికా తారిఫ్ పెంపుతో స్పందించిన చైనా అమెరికా వస్తువులపై సుంకాలను 125% పెంచింది. న్యూయార్క్ మెక్సికో వైద్య బృందం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 40 ఏళ్ల మహిళకు గర్భధారణ కల్పించి మగ శిశువుకు జన్మనివ్వడంలో విజయవంతమైంది. ఇది ప్రపంచంలోనే తొలి పూర్తి ఆటోమేటెడ్ IVF ప్రసవంగా నమోదై వైద్య రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మిర్వేజ్ ఉమర్ ఫారూక్ మరోసారి గృహ నిర్బంధం. జామా మస్జిద్లో నమాజుకు అనుమతి నిరాకరణపై మిర్వేజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ చివరి రాజకీయ ఇన్నింగ్స్లో ఉన్నారు. ఇంకా 5 నెలల్లో సీఎం పదవిలో ఉంటారని, ఎలాంటి కూటమి వచ్చినా ఆయన్ను ఇక మళ్ళీ సీఎంగా చేరని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3D మంత్ర అమలు చేస్తుందని ఆరోపణ. మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం కాంగ్రెస్ పాలన లక్షణాలని కేటీఆర్ విమర్శించారు. కంచగచ్చబౌలిలో 400 ఎకరాల అటవీ భూమిని నాశనం చేశారని తెలిపారు. షాపూర్ నగర్ వద్ద నీటి పైప్ లైన్ రిపేర్లు, 12వ తేదీన సరఫరా నిలిపివేత. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు పనులు జరగనున్నందున షాపూర్ నగర్, గాజుల రామారం తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు పేర్కొన్నారు. దేశీయ మార్కెట్లు ఎగిసిన సెన్సెక్స్, ట్రంప్ నిర్ణయాలకు ప్రభావం. సెన్సెక్స్ 1,165 పాయింట్లు, నిఫ్టీ 375 పాయింట్లు పెరిగాయి. తారీఫ్ ప్రకటనలు, వడ్డీ రేట్ల తగ్గింపు కారణమని మార్కెట్ నిపుణులు తెలిపారు. గూగుల్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు. ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ యూనిట్లలో 100 మందిని తొలగించిన గూగుల్ ఖర్చు తగ్గించేందుకు మరోసారి లే ఆఫ్కు వెళ్ళింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.